కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, కమలం పువ్వు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇద్దరు కలిసి పబ్లిక్ను ఆగం చేసే పని చేస్తురట. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనవి అన్నట్టు నమ్మినందుకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆగం చేస్తూనే ఉండ్రు. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే అంటారా ఈనుండ్రి. అమ్మ కవితమ్మ, కమలం పువ్వు పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల భాగవతం వినబెట్టుండ్రి. మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి. ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒక ఆయన, ఈ కులం అని ఒక ఆయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒక ఆయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది, డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇన్నరా ఏమంటుందో. పబ్లిక్ను ఆగం చేసేదానికే కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ లీడర్లు కులం పంచాది ముంగటేసుకుర్రట. అవు నివొద్దేనే కులగణన సర్వే చేసిన కాడ నుంచి మీది ఏ కులము ఏ మతం అనుకుంటా రాజకీయాలు మొత్తం కులం చుట్టే తిరుగుతున్నాయి. మోడీ బీసీ కాదు అని రేవంతాల సార్ అనుడు, అసలు రాహుల్ గాంధీ సారు హిందువే కాదు ముస్లిం అని బండి సంజయ్ సారు అనుడు, పాలన పక్కకు పెట్టి ప్రజల అవసరాలు తీర్చుడు బందుకు పెట్టి కులం కుమ్ములాటలు మతం లొల్లులు పెట్టుకుంటుంటే ఇప్పుడు ఇట్లా ప్రజలను ఆగం చేస్తున్నారని వేదాలు వల్లిస్తున్నట్టు చెప్తున్న ఈ కవిత మేడం కూడా బీసీలను కలుసుకుంటా బీసీల మీటింగులు పెట్టే ఇప్పుడు ఇట్లా మాట్లాడబట్టే. బీసీల గురించి ఈ మేడం వాళ్ళ నాయన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టినప్పుడు ఎందుకో మాట్లాడలేదు, ఇట్లనే మీటింగులు పెట్టలేదు. ఎవలేం శుద్ధపూసలు కాదు, రెడ్లు దొరలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసము కులం కుమ్ములాటలు పెట్టుకుంటా మతం మంటలు రాజేస్తారు. మళ్ళా బీసీల మీద ఇట్లా ఒగలమారి ప్రేమ ఒలకబోస్తారు. ఈ మధ్య తెలియని ప్రజలు పొలిటీషియన్ల మాటలు నమ్ముకుంటా ఏండ్ల సంధి మోసపోతూనే ఉండ్రు. వాళ్ళే గనక హుషారైతే ఇసొంటి లీడర్ల పప్పులు కాదు కదా ఎవ్వి కూడా ఉడకకపోవు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.